కొన్ని సంగతులను జాగ్రత్తగా దయచేసి గ్రహించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇజ్రాయేలుల ప్రయాణంలో నా దేవుడు వారిని అనేక విధములైన ఆశీర్వాదాలు అందిస్తూ వచ్చాడు. తినడానికి మన్నా, త్రాగడానికి నీటిని, ప్రతి స్థలంలో వారితో ముందుండి దేవుడే శత్రువుల ముందు విజయాలను ఇస్తూ తను విశ్వసించిన ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడుకుంటూ వచ్చిన దేవుడు వారితో ఒక అద్భుతమైన ప్రమాణాన్ని, వారికి కావలసిన ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వాలని ఆశపడతాడు. దేవుని ఆలోచనలు వేరుంటాయి. ఒక సాధారణమైన మనిషిగా ఆలోచనలు వేరుంటాయి. ఒక ఆత్మీయుడి ఆలోచనలు వేరుంటాయి. దేవుడు మనకు ఏది దీవెనో, ఏది మనకు క్షేమమో ఆయనకు బాగా తెలుసు. కనుక దేవుడు ఇజ్రాయేలు సమాజంతో ఒక అద్భుతమైన మాట మాట్లాడిన ఆ మాటను నేను ఈరోజు మీ ముందు కొన్ని నిమిషాలు ఉంచాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం నుంచి స్పష్టంగా మనం చదువుదాం. లేవియా కాండం 26వ అధ్యాయం 9వ వాక్యం నుంచి చదువుదాం. ఏలయనగా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, నా సంగమా, నేను మిమ్ములను కటాక్షించి నేను మీకు అభివృద్ధి కలగజేసి నేను మిమ్ములను విస్తరింపచేసి మీతో నేను ఏవేవైతే ప్రమాణాలు చేశానో ఆ నిబంధనను నేను స్థాపిస్తాను. మీరు చాలా కాలము నిలువయ్యి ఉన్న పాతగిలిన ఆహారాన్ని మీరు తింటారు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుంది. నా మందిరమును సంగమ మీ మధ్యలో నేను ఉంచుతాను. మీ అందు నా మనస్సు ఇక అసహ్యపడదు. నేను మీ మధ్యలో నడిచేదను. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. హల్లెలూయా. చదమసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. మన మహిమ కలిగిన దేవుడు తన సంఘ ప్రజలకు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బాగా వినండి. బీరువాలో ఉన్న ఒక 100 రూపాయల నోట్ ఇవ్వడం వేరు, ఇంటి తాళమే ఇవ్వడం వేరు. ఇల్లు తాళం ఒక మనిషి చేతిలోకి వెళ్ళింది అని అంటే ఇల్లు మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేసినట్టే. పరిశుద్ధ గ్రంథం అంటుంది, సంగమ పేతురు, నేను నీకు పరలోకంలో 1, 2 కాదు, పరలోకపు తాళాలే నేను నీ చేతిలో పెడతాను. అంటే దేవుడు తన బిడ్డలను ఎలా దీవించాలని ఆశపడుతున్నాడు అని అంటే, ఏదో ఒక మూలన కొద్దో గొప్ప దీవెన ఇచ్చి మీ మట్టుకు మీరు అలా పడి ఉండండి అనే దేవుడు కాక, టోటల్ కీ, పరలోకపు తాళం, ఆశీర్వాదానికి మూలం నేను నీ చేతిలో పెడుతున్నాను. సమస్త ఆశీర్వాదాలు నీ చేతికి నేను అప్పగించే దేవుడనై ఉన్నానని పలికిన గొప్ప దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, నేను మీకు ఆహారాన్ని పెడతాను, నేను మీ ముందు నడుస్తాను, మీతో ఉంటాను. ఇవన్నీ చెప్పి ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని అంటున్నాడు, నా మందిరంను మీ మధ్యలో నేను పెడతాను. హల్లెలూయా. నా మందిరం మీ మధ్యలో ఉంటుంది. మీ జీవితానికి సెంటర్ పిల్లర్ నా మందిరమే. ఒకరోజు ఫిలిష్తీయులందరూ శాంసోన్ను ఆ బయలుదేవత యొక్క గుడిలో కట్టేసి స్తంభాలకు అతని బలవంతుని కట్టిన తర్వాత అతడు కళ్ళు గుడ్డివాడై అక్కడున్న ఒక సైనికుడితో అడుగుతాడు, అయ్యా, ఈ దేవాలయానికి సెంటర్ పిల్లర్ ఏది, మూల స్తంభం ఏది
అని చెప్పినప్పుడు, పలానా స్తంభం అని చెప్పినప్పుడు, అక్కడికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు, ఆ స్తంభము దగ్గరికి శాంసోన్ను తీసుకెళ్ళినప్పుడు బలముతో ఆ స్తంభాన్ని కదిలించినప్పుడు, ఒక స్తంభము కదిలించబడితే సమస్త దేవాలయం ఆ ప్రజల మీద కుప్పగూలి వేల మంది ప్రాణాలు అక్కడికక్కడే చచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆ దేవాలయానికి అనేకమైన స్తంభాలు ఉంటాయి, కానీ ఆ స్తంభాలన్నిటికీ మూలం ఒక మూల స్తంభం ఉంటుంది, ఒక సెంటర్ పిల్లర్ ఉంటుంది. ఆ పిల్లర్ కదిలేదా దేవాలయం అంతా కదులుతుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? నేను మీకు మీ ఆశీర్వాదానికి, మీ క్షేమానికి, మీ ఆరోగ్యాలకి, మీ పిల్లల భవిష్యత్తుకు, మీరు విస్తరించబడడానికి, మీరు అభివృద్ధి పొందడానికి అన్నిటికీ మూలం మీ మధ్యలో నా మందిరము ఉండాలి. హల్లెలూయా. చవాలుష్యారుగా హల్లెలూయా. ఒకవేళ మీ మధ్యలో సెంటర్ పిల్లర్గా, మూల స్తంభముగా నా మందిరం అనేది మీ జీవన విధానంలో గనక లేకపోతే మీరు కూలిపోతారు. మీ సర్వస్వం ఒకరోజు ఏదో ఒక రోజు పోగొట్టుకుంటారు. కనుక మీ అన్ని కాపాడబడి మీరు దీవెనకరంగా మారాలి అని అంటే మీ జీవన విధానానికి మూలం అయి ఏదై ఉండాలి అని అంటే దేవుని మందిరమై ఉండాలి. హల్లెలూయా. ఇదిగో సంగమా, మీ అందరి ఆశీర్వాదాలకు, ఒక దైవజనుడిగా నా ఆశీర్వాదాలకు మన మూలం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని మందిరం, ఆయన సంఘం. ఇక్కడ నుండే సమస్త ఆశీర్వాదాలన్నీ మన జీవన విధానంలోకి వస్తాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా మందిరములో నివసించు వారు ధన్యులైతారని. నా మందిరములో దేవుని బిడ్డలారంటే నా మందిరములో ఉన్న మేలుల చేత నా ప్రజలను తృప్తిపరుస్తానంటున్నాడు. వారు నా మందిరములో ఇదిగో ఆశీర్వాదకరంగా ఒక చిగురు వలె అభివృద్ధి పొందుతారని. మందిరములో ఇజ్రాయేలు ప్రజల సర్వ ఆశీర్వాదాలన్నీ ఇదిగో ఇదిగో ఇక్కడే మిగిల్చబడి ఉన్నాయి. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలకు మూలం మందిరమే. ఒక దైవజనుడిగా నా క్షేమానికి మూలం మందిరమే. ఈ మందిరం అవుట్ స్కైడ్ పిల్లర్ కాదు, ఏదో కార్నర్ పిల్లర్ కాదు. దేవుడు అంటున్నాడు, మీ మధ్య నా మందిరాన్ని నేను పెడతాను. ఆ మందిరాన్ని మీరు కాపాడుకోవాలి. ఆ మందిరానికి మీకు బంధం సరిగ్గా ఉంచుకోవాలి. ఆ మందిరంతో మీకు అన్యోన్యమైన బంధం ఉంచుకోవాలి. మందిరాన్ని నువ్వు మూలకు పెట్టద్దు. మందిరము నీకు దూరంగా ఉండద్దు. మందిరం నీ జీవితానికి మెయిన్ పిల్లర్ అయి ఉండాలి. హల్లెలూయా. అలాగూ గనక ఎవడు బతుకుతాడో, అలాగూ గనక ఎవడు సేవ చేస్తాడో, అలాగూ గనక ఏ దైవజనుడు ఆలోచిస్తాడో ఒకరోజు ఒక దైవజనుడు ఇదిగో గడిచిన దినం జాయ్ పాస్టర్ గారు వచ్చి ఇంట్లో కూర్చొని అన్నాడు, అన్నా ఈ వేడి ఎలా భరిస్తున్నావన్నా, ఒక పిఓపి చేయించుకొని ఒక ఏసీ పెట్టుకోరాదు అని అన్నాడు. గడిచిన సంవత్సరం ఒక సేవకుడు వచ్చి ఈ ఒక్క గంట సేపు కూర్చొని ఆయన బాధ చూసి నా చేతికి 25,000 ఇచ్చాడు. ఇంట్లో కనీసం థర్మకోల్ చేయించుకోన్నా అని అన్నాడు. ఆ 25,000తో నేను ఈ పులిపిడి కొన్నాను. 23,000 పెట్టి. కారణం, నాకు ఆయన మందిరం అంటే ప్రాణం. ఆయన మందిరం బాగుండాలి, ఆయన మందిరం ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఎలాగైనా ఉంటాను అక్కడ. నాకు విలువేముంది? ఒక దైవజనుడిని, ఒక మట్టి వాడను, ఎలాగైనా ఉంటాను. ఆ మహాదేవుని మందిరం చినిగిపోయిన చాపలతో, కాలిపోయినటువంటి వస్తువులతో, కూలిన గోడలతో, పాతగిలిన గోడల కలర్తో ఉండొద్దు. నా మహాదేవుని మందిరం, సర్వశక్తి కలిగిన నా దేవుని ప్రసన్నత నివాసము చేసే మందిరానికి నా మొదటి ప్రియారిటీ నేను ఇవ్వాలి. నా ప్రభు నా కొరకు ఎప్పుడైనా సమకూరుస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం చేసుకుంటాను. నా మందిరంలో శ్రేష్టమైన వస్తువులు ఉండాలి, విలువైన వస్తువులు ఉండాలని మందిరము కొరకు తప్పిస్తాను కదా. నా దేవుడు అంటున్నాడు, దావీదు, నా మందిరాన్ని కట్టాలని నువ్వు ఆశపడ్డావు గనక నేను నీ కుటుంబాన్ని కడతాను. తరతరాలు నీ ఇంటిలో రాజులు వెళ్తారు. తరతరాలు నీ కుటుంబంలో, నీ గర్భంలో రాజకుమారులు బయటకు వస్తారు.
వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా బాగా వినండి. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఒక్క బలిపీఠాన్ని కూడా కట్టలేదు. కానీ దావీదు 40 ఏళ్లలో అనేక అరణ్యపు యాత్రలు చేసిన దేవుడు ఏ రోజు తన కలలో కనపడి దావీదు నాకు ఒక మందిరాన్ని కట్టు అని చెప్పలేకపోయినా నాతాను అనబడుతున్న సేవకుడితో అంటాడు, దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశ నాకుందయ్యా. ఆశ పడితే చాలండి. నీ గుండెలో మందిరం పట్ల నీకున్న సద్భావన, మందిరం పట్ల నీ గుండెల్లో ఉన్న ఇంటెన్షన్, నీ వ్యక్తిత్వములో నీవు ఆరాధనకు వస్తున్న జీవము కలిగిన దేవుని మందిరం పట్ల నీ గుండెలో ఉన్న నీ భావజాలాన్ని అదృశ్య నేత్రములు కలిగిన నా దేవుడు నిన్ను చూసినప్పుడు నీ మందిరం బాగుండాలని, నీ సంఘం క్షేమాభివృద్ధి పొందాలని, నీ మందిరంలో దీవెనకరమైన పరిస్థితులు ఉండాలని ఏ విశ్వాసి కోరుకుంటాడో, ఆశపడ్డాడంతే. దేవుడు అంటున్నాడు, దావీదు నా మందిరం కట్టడం నీ చేత కాదయ్యా. ఎంత రాజు అయితేనేంది, నా మందిరం అంత ఆశామాషిగా నువ్వు కట్టలేవు. అయితే నువ్వు ఆశపడ్డావే, నీ గుండెల్లో ఆ తపనుందే, ఆ తపనను నేను మెచ్చి నేను ఆశీర్వదిస్తున్నాను. తరతరాలు నీ సంతానం రాజ్యరికల్లో ఉంటారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు దేవుని మందసం పట్టబడి 20 ఏళ్ళైనా ఏ రోజు మందసాన్ని విడిపించాలని సౌలు ఆలోచన చేయలేదు. అందుకే అతని రాజరికం అతనితోనే కొలాప్స్ అయిపోయింది. అతని కుటుంబాలు గిల్బోవా పర్వతాల మీద అధ్వానంగా చచ్చిపోయారు. నా మాటలు జాగ్రత్తగా వినండి. నీ క్షేమం, నీ ఆశీర్వాదం, నీ పిల్లల భవిష్యత్తు, ఇదిగో నువ్వు కూర్చున్నావే, ఇది నీ దృష్టికి చాలా అల్పంగా కనపడుతుండేమో. నీ ఇంట్లో ఉన్న డూప్లెక్స్ బిల్డింగులకు ఇది సమానం కాదు అని అనుకుంటున్నావేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మందిరంలో ఉన్న పిడికెడు మట్టి నీ కోట్ల రూపాయల బిల్డింగ్ కు సమానం కాలేదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకే అంతఃపురములో ఉన్న దైవజనుడైన దావీదు అంటాడు, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, నేను నా దేవుని మందిరములో ఒకవేళ నాకు చోటు లేకపోతే మూలకైనా పర్వాలేదు, నేను ఒక దినము గడిపితే 1000 దినాలు గడిపిన ఆశీర్వాదంతో సమానమయ్యా. నీ మందిరంలో గడపడం నా భాగ్యమయ్యా అని అడిగి అతడు ప్రార్థన చేస్తూ, నా పిల్లల భవిష్యత్తును దీవించు, నా పిల్లలను రాజులుగా చేయి, నాకు కోట్ల ఆస్తులు ఇవ్వు, నాకు దీర్ఘ ఆశనివ్వు అని అడగలేదు. అతడు ప్రార్థిస్తుంటాడు, ఇదిగో చిరకాలము నీ మందిరంలో నేను నివాసం చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వు ప్రభువా. ఇది కదా వరం అంటే, ఇది కదా భాగ్యం అంటే. అడిగావా ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో? అడిగావా ఎప్పుడైనా ప్రార్థనలో? ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తూ అడిగావా, నా ఊపిరి మందిరానికి వెళ్తూనే పోవాలి తప్ప మందిరానికి మానేసి వెనకబడిపోయిన విశ్వాస జీవితం, ఆ భ్రష్టత్వం, ఆ శాపం నాకొద్దు నాయనా. బ్రతికినంత కాలము నేను మందిరంలో బ్రతికే వరము నాకు ఇవ్వని దావీదు అడిగినట్టుగా ఒకవేళ నువ్వు అడగగలిగితే నా దేవుని వాక్యం అంటుంది, మీ మధ్య నా మందిరాన్ని నేను పెడతాను. హల్లెలూయా. మీ సర్వ ఆశీర్వాదాలకు కారణంగా మారుతుంది. మీ సమస్త కన్నీళ్లను చూసే మందిరం అది. ఆ దేవాది దేవుడి ప్రసన్నత, దేవుని మహిమ కలిగిన గుడారంలో సంచారం చేస్తుంది. ఇదిగో నేను మీ మధ్యలో ఈ ఫ్లక్స్ పెట్టాను చూడండి. ఇది మహాఘనమైన దేవుని మొట్టమొదట భూమి మీద కట్టబడిన దేవుని మందిరం. ఇది బాగా వినండి దేవుని బిడ్డలారా. నేను త్వరగా ఈరోజు ఆరాధన ముగిస్తాను. ఈ మందిరం దీన్ని ప్రత్యక్ష గుడారము అని అంటారు, టాబెర్నాకల్. దేవుడే ఎలా కట్టాలో, దీని దారం ఎలా ఉండాలో, దీని కొలతలు ఎలా ఉండాలో, దీనికి ఏ కర్ర వాడాలో, ఏ రంగు దారం వాడాలో, ఏ మెటీరియల్ వాడాలో, ఏది ఫ్రంట్ ఉండాలో, ఏది బ్యాక్ ఉండాలో, ఇవన్నీ దారి తప్పకుండా మోషేతో మరీ చెప్పాడు. ఏం చూపించానో, ఏం చెప్పానో అంతకు మించి చేయకు, అంతకు తక్కువగా ఏది కానివ్వద్దు సుమా. పర్ఫెక్ట్గా నేను నీకు ఇచ్చిన విజన్ ప్రకారమే నీవు నా మందిరాన్ని కట్టాలి. హల్లెలూయా.
చెబుదాం గట్టిగా హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, దేవుణ్ణి వెతికేవాడు, దేవుని దగ్గరికి రావాలనుకునేవాడు, దేవునితో మాట్లాడాలనుకునేవాడు ప్రత్యక్ష గుడారానికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి బలి అర్పణలు చేయాలి, దేవునితో మాట్లాడాలి. అక్కడ ఆయన తన ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకనే ఆ స్థలానికి ప్రత్యక్ష గుడారము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని లేఖనంలో ఈ మందిరం కట్టబడింది. బాగా వినండి, ఈ మందిరం దేవుని బిడ్డలారా కట్టబడింది. ఈ మందిరంలో ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉన్నాయి. ఆవరణంలో బలిపీఠం ఉంది, గంగాలం ఉంది, పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంది, ధూప వేదిక ఉంది, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంది. ఇప్పుడు బాగా వినండి, దేవుని లేఖనంలో మీకు చాలా విలువైన మాటలు ఈరోజు మీరు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధానంలో వారి ప్రయాణం మనలాగా మీ గుడారాలలో ఉండి ఆదివారం ఆరాధనకు వచ్చి మళ్ళీ వెళ్ళే దినాలు కావవి. వారి ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. మనం ఒకలాగా ఒక ప్రాంతంలో ఒక కన్స్ట్రక్షన్ చేసుకొని రేకులతోనో స్లాబ్తోనో గుడిసెనో ఒక ప్రాంతంలో చిన్న మందిరం కట్టుకొని ఆరాధనకు వస్తాం. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ మీ గృహాలకు వెళ్ళిపోతారు. మళ్ళీ వస్తాం, ఇక్కడ ఆరాధన చేసుకుంటాం. మందిరం ఒకేసారి కట్టుకుంటాం, మళ్ళీ దీన్ని తీసి బయటకు తీసుకుపోయే అవకాశం ఏమీ లేదు. అప్పటి దినాలలో ఈ మందిరం ఒక స్టెబిలిటీగా కట్టబడిన మందిరం కాదు. అది వేయాలి, మళ్ళీ దేవుడు వెళ్ళమంటున్నప్పుడు అవన్నీ సర్దుకొని మళ్ళీ ప్రయాణం చేయాలి. ఇప్పుడు బాగా వినండి, ఇశ్రాయేలు ప్రజలు 2 రకాల ప్రజలు. బాగా వినండి దయచేసి. దేవుని లేఖనం ఏమని చెప్తుందని అంటే, ఈ మందిరం ఇదిగో అన్నీ ఇవి సెటప్ చేసిన తర్వాత కొంతకాలానికి దేవుడు ప్రయాణం ప్రారంభిస్తాడు. మేఘం కదులుతుంది. మేఘం కదలగానే అక్కడక్కడ గుడిసెలు వేసుకున్న ప్రజలందరూ మేఘము కదలగానే దైవజనుడైనటువంటి మోషే పెద్దలు భూరాధ్వని చేస్తారు. భూరాధ్వని చేయగానే వాళ్ళ గుడారాలు, వాళ్ళ పశువులు, వాళ్ళ టెంట్లు అన్నీ సర్దుకొని మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తారు. అయితే ప్రయాణమే వెళ్ళే పద్ధతిలో ఈ బాధ్యతలను దేవుడు కొంతమంది మీద పెట్టాడు. హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా చెబుదామా, హుషారుగా హల్లెలూయా. 12 గోత్రాలలో లేవీలు అనే ఒక గోత్రం ఉంది. వారితో ప్రభు అన్నాడు, ఈ మాటలన్నీ సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఉంటాయి. మీరు దయచేసి నా మాటలు వినండి. దేవుడు అంటున్నాడు, బాబు ప్రజలందరూ నా మేఘం కదులుతున్నప్పుడు ఈ 40 ఏళ్ళ వాగ్దాన ప్రయాణంలో వారి పశువులు, వారి పిల్లలు, వారి వస్తువులు సర్దుకొని ప్రయాణం చేయాలి. మరి ఈ మందిరాన్ని ఎలా, దీన్ని కూడా మోసుకెళ్ళాలి. మందిరం లేకుంటే మీ ప్రయాణం ఉండొద్దు అని చెప్పి ప్రభు అన్నాడు, ఇదిగో లేవీలలో 3 రకాల ప్రజలు ఉన్నారు. లేవి అనబడుతున్న ఒక వ్యక్తికి 3 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు కహాతు, 2వ ఆయన పేరు గెర్షోను, 3వ ఆయన పేరు మొరారీయులు. వారి సంతానం ఉంది. మొత్తం 8580 మంది లేవీయులు అప్పటి దినాల్లో సేవ చేస్తున్నారు. నా మాటలు బాగా వినండి. 8580 పీపుల్, 8580 మంది లేవీలు ఉన్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పశువులు ఉన్నారు, వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి. మేఘం కదిలినప్పుడు భార్యను, పిల్లలను, వారి పశువులను కూడా సర్దుకోవాలి, ప్రయాణం ప్రారంభించాలి. అయితే వారి మీద మోపబడిన అతి ప్రాముఖ్యమైన మరొక బాధ్యత ఏంటంటే ఈ వస్తువులను కూడా వారు మోసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా హల్లెలూయా. అప్పటి వరకు ఇదిగో బలిపీఠం భగ మండుతుంటే మేఘం కదలగానే కొంతమంది ప్రజలు వస్తారు. ఇదిగో బలిపీఠమును పక్కకు జరిపి అందులో ఉన్న నిప్పులను ఒక ఇత్తడి పాత్రలో పెట్టి సరిగ్గా దాన్ని ప్యాక్ చేసి ఆ యొక్క బలిపీఠంకు సంబంధించిన వస్తువులన్నీ ఒక నీలి గుడ్డ, బ్లూ కలర్ క్లాత్, నీలి క్లాత్లో ఆ బలిపీఠాన్ని అలా కట్టి దాన్ని కట్టేసి కనబడకుండా చేసి వాటిని వారికి వస్తువులతో పాటు దేవుడు వారికి ఇచ్చిన వాహనాల మీద
ప్రయాణమై వెళ్ళాలి. అర్థమవుతుందండి? బలిపీఠం మోసేవారు ఉన్నారు, గంగాలని మోసేవారు ఉన్నారు, దీపస్తంభాన్ని మోసేవారు ఉన్నారు, సన్నిధి రొట్టెల బల్లను మోసేవారు ఉన్నారు, ధూప స్తంభాన్ని మోసేవారు ఉన్నారు, నిబంధన మందసాన్ని అహరోనును అతని కుమారులు భుజం మీద పెట్టుకొని ముందుకు నడవాలి. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలలో 2 రకాల గుంపులు ఉంటాయి. ఒకటి, వారి కుటుంబం, వారి పిల్లలు, వారి ఆస్తులను సర్దుకొని ప్రయాణం చేస్తారు. రెండవ గుంపు ఏంటంటే వారి పిల్లలు, వారి కుటుంబం, వారి బాధ్యతలతో సహా దేవుని మహాఘనమైన ఈ మందిరాన్ని భుజముల మీద మోసుకుంటూ ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రయాణమో తెలుసండి? 40 సంవత్సరాలు చేయాలి. 40 సంవత్సరాలు. నా మాటలు వినండి. కుటుంబాన్ని చూసుకోవాలా, సేవను చూడాలా, కుటుంబాన్ని బాధ్యతలు మోయాలా, బలిపీఠాన్ని మోయాలా. నా దేవుని వాక్యం చెప్తుంది, సంగమా, ఎవడైనాను నన్ను వెంబడించదలిచిన ఎడల, రాత్రికాల సమయంలో దైవజనులు మనతో మాట్లాడారు. ఆయనను విశ్వసించడం మాత్రమే కాదు, ఆయనను వెంబడించేవారై ఉండాలి. ఎలా వెంబడించాలో నిన్నటి దినం 3 చూసాం. మరొక అద్భుతమైన మాటను నేను మీకు చూపిస్తున్నాను. ప్రభువే స్పష్టంగా అంటాడు, ఎవడైనాను నన్ను వెంబడించాలనుకుంటే వాని భుజం మీద సిలువ ఉండాలి, వాని భుజం మీద సిలువ ఉండాలి. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల వాడు తనను తాను ఉపేక్షించుకొని వాని భుజం మీద సిలువను ఎత్తుకొని బాగా వినండి, సిలువను ఎత్తుకోవాలి. బరువును మోసినట్టుగా సిలువను లాక్కుంటూ వెళ్ళేది కాదు, సిలువను గుంజుకుంటూ వెళ్ళేది కాదు. సిలువ నేల మీద తాకకుండా భుజముల మీద మోయాలి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఇదిగో దేవుని సంగమా, ఒక గుంపు కేవలం వారి భార్య పిల్లలను సర్దుకొని ప్రయాణం చేస్తారు. మరొక గుంపు వారి భార్య పిల్లలు కుటుంబంతో పాటు మహాఘనమైన దేవుని మందిరములో ఉన్న వస్తువులను, ఆ బాధ్యతలను కూడా భుజాన మోసే సంఘం ఉంది. ఆ గుంపే దేవుడికి కావాలి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. చవాలు షేర్గా, హల్లెలూయా. ఈ అనుభవాలను నేను మీ మధ్యలో కొన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ బలిపీఠం ఎప్పుడు కాలుతున్న అనుభవం. ఈ బలిపీఠం దేనికి సూచనో చాలా సంవత్సరాల క్రితం ఈ అనుభవం అంతా మీకు ప్రతి సాటర్డే చెప్తూ వచ్చాను నేను. ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠం ముట్టుకుంటే ఎప్పుడు కాలిపోయే అనుభవం కలిగింది. ఈ బలిపీఠం ఒక అద్భుతమైన సమర్పణ కలిగిన అనుభవానికి గుర్తు. ఈ బలిపీఠం మీద ఎప్పుడు పశువు తనను తాను బలియాగంగా మారుతూ ఉంటుంది. ప్రాణమున్న బలి పశువు చచ్చిపోతూ ఉంటుంది. ఈ బలిపీఠం మీదున్న నిప్పులే ఇదిగో దేవుని బిడ్డలారా ధూప వేదిక దగ్గరికి వస్తాయి. ఈ బలిపీఠం మీద నిప్పుల మీదనే ఈ సన్నిధి రొట్టెల బల్ల మీదున్న రొట్టెలు కాల్చబడతాయి. అంటే ఈ సమస్త ఆశీర్వాదాలకు బీజం ఎక్కడ పడుతుంది అని అంటే బలిపీఠపు యొక్క అనుభవం. సంఘంలో దేవుని బిడ్డలారా ఒక రకమైన గుంపు ఉంటుంది. కేవలం మందిరానికి వారు, వారి భార్య, వారి పిల్లలు, వారి కుటుంబం, వారి క్షేమం కొరకు తప్ప వచ్చారా, వెళ్ళిపోయారు. ఎవరో కుర్చేశారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు. నీవు కూర్చున్న కుర్చీ ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు ఆలోచించు. నువ్వు కూర్చున్న కుర్చీ, నువ్వు కూర్చున్న స్థలంలో ఎవడు వేశాడో ఆలోచించు. నీ తలపైన తిరుగుతున్న ఫ్యాను, నీకు చల్లగా వీస్తున్న గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు. సమర్పణతోటే మహిమ కలిగిన దేవుని పని జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చవాలి గట్టిగా, హల్లెలూయా. సమర్పణ కలిగిన అనుభవము కలిగిన ఈ బలిపీఠాన్ని కొంతమంది దేవుని బిడ్డలు నీలి బట్టలో దానిని మూటగట్టుకొని ఇదిగో దేవుని బిడ్డలారా వాగ్దాన దేశం 1 రోజు 2 రోజులు కాదు 40 ఏళ్ళు వారి భార్య పిల్లలు బాధ్యతలతో పాటు దేవుని మందిరాన్ని కూడా వీరు మోసే ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. వారి కుటుంబంలో అప్పులున్నాయి, వారి కుటుంబంలో పిల్లల భవిష్యత్తు గురించిన ఆలోచన ఉంది, వారి పిల్లల పెళ్లిల గురించిన ఆలోచన ఉంది. అయినా కష్టపడి సంపాదించిన సంపాదనలో నా దేవుని పని జరగాలని దేవుని పని కొరకు కూడా వెచ్చించి దేవుని సేవ కొరకు తన కష్టాన్ని వెచ్చించే ఒక గుంపు ఉంటుంది. ఆ ప్రజలు ఇదిగో మందిరాన్ని మోస్తున్న ప్రజలకు సమానము. హల్లెలూయా.
వారు మోయకపోతే మరొక చోట మేఘము ఆగినప్పుడు మందిరము కట్టే అవకాశమే లేదు. సంఘములో సమర్పణ కలిగిన తల్లులు, సంఘములో సమర్పణ కలిగిన తండ్రులు ఒక గుంపు ఉంటుంది. వారు వారి పిల్లలు, వారి భార్య, వారి బాధ్యతలు మాత్రమే కాదు, సేవను కూడా వారు భుజాన మోస్తారు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. సేవను మోసే గుంపు మందిరాన్ని మోసిన ప్రజలండి బాబు. వీరందరూ ఒకరోజు 2 రోజులు కాదు, 40 ఏళ్ళు మందిరాన్ని మోసారు. వారికి కుటుంబం ఉంది, వారికి బాధ్యతలు ఉన్నాయి. బలిపీఠాన్ని భుజాన పెట్టుకున్నారు. బలిపీఠాన్ని ఇదిగో వారి జీవితంలో వారికి ఉన్న వాహనాల మీద పెట్టుకున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించిన వస్తువులు. ఈ బలిపీఠం ఏదో కాదు, సమర్పణ కలిగిన అనుభవం. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘానికి దైవజనుడు అంటాడు, వాళ్ళు నిరుపేదలే కానీ సంఘానికి, సేవకు వాళ్ళు ఎంతో సహకరించారు. నేను అంటున్నాను, సమర్పణ అనేది నీ పొజిషన్ బట్టి రాదు. సమర్పణ అనేది నీకున్న ఎకనామికల్ స్టాండర్డ్స్ని బట్టి రాదు. సమర్పణ అనేది నీ అంతరంగ భావజాలంలో ఉంటుంది. నువ్వు పేదవాడివా, గొప్పవాడివా, అర్థమైందండి, చిన్న పని చేసేవాడివా, కాదు కాదు కాదు. సమర్పణ అనేది ఆత్మ సంబంధమైన ఒక భావం. అది దానికి నీ వెనక ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, నీ కోట్లు ఉన్నాయా, దాంతో సంబంధం లేదు. దేవుని సముఖంలో నా దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగిన తల్లులు, సమర్పణ కలిగిన కుటుంబాలు ఈ పరిచర్యలో నా దేవుడు కొద్దిమందిని ఇచ్చాడు కనుకనే ఈ మాత్రం ఈ బీడి భూముల్లో పనిచేయగలుగుతున్నాం. సమర్పణ కలిగిన తల్లులు లేకపోతే ఈ బలిపీఠాన్ని ముందున్న ఆ యొక్క అరణ్య యాత్రలో మోసేవాడు ఎవడు? దీన్ని మోసేవాడు కావాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నేను చాలాసార్లు ఆలోచిస్తాను, మనం చాలాసార్లు చెప్తాం. ఏలియా ఆ కరువు కాలంలో కాకులు అతనికి ప్రతిరోజు ఒక రొట్టెను, ఒక మాంసం ముద్దను తీసుకొచ్చాయి. సూపర్ కదా అని అనిపించింది. నేను అంటున్నాను, ఇజ్రాయేల్ ప్రజలందరి కొరకు ఏలియా సేవ చేశాడు. కాకి కోసం ఆయన ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. కాకి కోసం నా యేసయ్య రక్తాన్ని కార్చలేదు. దైవజనుడు కాకులకు, పశువులకు కాదు. ఏలియా ఎవరి మధ్యలో సేవ చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. ఏ ప్రజలకు పాస్టర్ గారు అయ్యారో, ఏ ప్రజల కోసం ఏలియా సేవ చేస్తున్నాడో ఆ ప్రజలందరూ ఏలియా ఆకలిని మరిచిపోయారు. ఏలియా కడుపును వెతికే పనిలో లేరు. అందుకనే ఏలియా సేవకు సమ్మతము లేని ఎక్కడో ఉన్న ఒక కాకి ఏలియా ఆకలి తీర్చింది. నేను అంటున్నాను, ఏలియా ఆకలి ఎవరు తీర్చాలి? ఇశ్రాయేలు ప్రజలు కదా. ఏలియా ఆకలి ఎవరు తీర్చాలి? ఏ ప్రజల మధ్యలో ఆయన సేవ చేస్తున్నాడో వారు కదా తీర్చాలి. ఒక దైవజనుడిగా మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. ఒక దైవజనుడిగా లోతైన వర్తమానం మీకు ప్రకటిస్తాను. మీ కొరకు ఉపవాసాలు ఉంటాను. ఎక్కడో హైదరాబాద్లో, అమెరికాలో, కాకినాడలో, వైజాగ్లో ఉన్న వ్యక్తుల కోసం నేను ఎందుకు ప్రార్థన చేస్తాను? మీరందరూ మరిస్తే ఎక్కడో ఉన్న వ్యక్తి నా ఆకలి వెతికాడు అని అంటే మీరు ఆలోచించండి. మీరు బలిపీఠం మోసే పరిస్థితిలో లేరా? మీరు కేవలం ఈ ప్రయాణంలో మీ బాధ్యతలు, మీ బరువులు, మీ కుటుంబం. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించారు. దేవుని ఆత్మ ఎవడి మీద ఉంటుందో వాడు దేవుని మందిరపు పనుల మీద ధ్యాస పెడతాడు. 12 ఏళ్ల వయసులో మరియా యోసేపులు అంటారు, కుమారుడా ఎందుకు మాకు చెప్పకుండా వెళ్ళిపోయావు? నేను మీ తండ్రి చాలా విచారపడుతున్న కదా అని అంటే స్ట్రైట్గా అంటాడు, అమ్మా నా తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా. ఒక 12 ఏళ్ల వయసు కలిగిన నా ప్రభు నోటి మాటతో జగత్తును సృష్టించిన వాడు, జీవము కలిగిన దేవుని మందిరం పనులలో పార్టిసిపేట్ చేయగలిగితే మనము నరమాత్రులం కాదయ్యా, మనం బలహీనులం కదా. మన కొరకు నా ప్రభు రక్షణ ఇచ్చాడు కదా, మన కొరకు అనేక మేలులు చేశాడయ్యా. దేవుని వాక్యం ద్వారా నేను మీకు చెప్తున్నాను, ఈ ప్రయాణంలో గత 17 సంవత్సరాలు జరిగింది. నువ్వు ఎప్పుడైనా బలిపీఠాన్ని మోసావా? ఈ ప్రయాణంలో కేవలం నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం మోసుకుంటూ వెళ్తున్నావా? బలిపీఠాన్ని మోసే ఒక గుంపు ఉంది.
ఒకవేళ లేకపోతే కొంత దూరం పోయిన తర్వాత మళ్ళీ మందిరం వేయడానికి బలిపీఠము ఉండదా? నా ప్రభు అంటున్నాడు, మీ మధ్యలో నా మందిరం లేకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, కనుక మీ మధ్యలో నా మందిరమును నేను ఉంచుతాను. హల్లెలూయా. ఒక గొప్ప సమర్పణ. ఒక సారేపతి విధవరాలు, ఆమె ఒక సిదోను పట్టణస్థురాలు, ఒక అన్య దేశంలో ఉన్న ఆవిడ ఎందుకండి అన్నం పెట్టాలి? ఏలియా ఆవిడ కోసం సువార్త చేశాడా? ఆలోచించు. ఈరోజు నేను వేసుకున్న చొక్కా నా ముఖం తెలియని ఒక వ్యక్తి కుట్టించి పంపించాడు నాకు పోస్ట్లో. నేను ఈరోజు వేసుకున్నప్పుడు అనుకున్నాను, నేను ఈ వ్యక్తికి ఎప్పుడు నేను ప్రయాసపడలేదు కదా, నేను ఈ వ్యక్తి కోసం నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పలేదు కదా, ఈ వ్యక్తిని నాకు వస్త్రం కుట్టించాలని తన మనసు ఎవరు ప్రేరేపించారు? ఇది కదా కాకంటే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏలియాకు అన్నం పెట్టగలిగితే కాకులతో పని ఉందా? కాకి ఏం పని లేదు. కాకులతో పనేముంది? మీరు కదా, ఈ సేవ మీది కదా. ఒక తండ్రికి తన పిల్లలు అన్నం పెట్టకపోతే రోడ్డు మీద నిలబడతాడు. మరి ఎవరో ఇస్తారు. నా విలువ పోతుంది, నువ్వు రోడ్డు మీద నిలబడ్డావు అని అంటే దానికి కారణం తండ్రి కాదు, నీవే. ఒక కుమారుడిగా నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే నీ తండ్రి రోడ్డు మీద ఎందుకు నిలబడతాడు? నీ తండ్రికి ఎవరో అక్కర్లు ఎందుకు తీర్చాలి? నీది కదా బాధ్యత. ఆలోచించు. బలిపీఠాన్ని మోసే గుంపు సంఘంలో ఉండాలి. వరే సమర్పణ కలిగిన ప్రజలు. 2 బైబిల్ చెప్తుంది గంగాళం. ఈ గంగాళం శుద్ధీకరణకు సూచన, అంటే యేసు రక్తం రక్షణకు సూచన. సంఘములో 2వ రకమైన ప్రజలు ఉండాలి. వారు ఎవరో తెలుసా? నశించిపోతున్న ప్రజలు రక్షించబడాలని, నాశనమవుతున్న అనేక ప్రజలు రక్షణ కోటలోకి రావాలని, నూతన ప్రజలు దేవుని మందిరంలోకి రావాలని, వచ్చిన నూతన ప్రజలను కట్టాలని, వచ్చిన కొత్తగా సిస్టర్ ఎవరైనా వస్తే, అమ్మా మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చావు, నమ్మకంగా మందిరానికి రండి, మీ కష్టాలన్నీ పోతాయి, మీరు దైవజనులతో కలవండి, పాశ్రమతో కలవండి, మీ సమస్యలు ఏమున్నా చెప్పండి, వారు ప్రార్థన చేస్తారు, మేము కూడా ప్రార్థన చేస్తాం, మేము కూడా మీలాగే కష్టాలతో ఇబ్బందులతో వచ్చిన వాళ్ళమే, మేము బాగుపడ్డాం, నీవు బాగుపడతావని రక్షణ కోటలో ప్రజలను కట్టగలిగే ఒక గుంపు సంఘంలో ఉండాలి. హల్లెలూయా. కానీ ఈరోజు పరిస్థితి, ప్రతి సంఘంలో ఎవరైనా కొత్తోడు వచ్చాడా అసలు వాడిని ఎవడు పట్టించుకోడు, వాడు వెనుక కూర్చుంటాడు, వాడికి ఏం చేయాలో తెలియదు, అలా వచ్చాడా అలా వెళ్ళిపోతాడు. ఈ మనిషి పాత మనిషి కొత్త ముఖం కనపడ్డప్పుడు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగి వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళకు దేవుని మహిమ కలిగిన వాక్కును చెప్పి, వాళ్ళ జీవనంలో ఉన్న సాక్ష్యాన్ని చెప్పి దేవునిలో నిలబెట్టడానికి సేవా బరువును మోయగలిగే సంఘమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గంగాళాన్ని మోస్తున్నారు ఒక గుంపు. ఇది మనలాగా ఒక చోట మందిరం కట్టబడిన దినాలు కావవి. 40 ఏళ్ళు మోసారు, 40 సంవత్సరాలు మోసారు బలిపీఠాన్ని, 40 ఏళ్ళు మోసారు గంగాళాన్ని. నీవు కూడా ఈరోజు చాలా సంఘాల్లో కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారంటే పాత వాళ్ళ మొహాలు మాడిపోతాయి, పాత వాళ్ళ మొహాలు మాడిపోతాయి. నేను ఒక తల్లిగా, ఒక తండ్రిగా, మీకు పిల్లలు ఉన్నారు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ మొదటి కుమారుడు 5 ఏళ్ళ వయసున్నాడు వచ్చాడు. ఇప్పుడు నిన్న మొన్ననే నీకు చిన్న బాబు పాప పుట్టారు. నువ్వు సంఖలో ఎవరిని మోస్తావు? చిన్నోనే కదా, అవునా కదా? చిన్నోనే కదా. ఒకవేళ పెద్ద బాబు నన్ను పట్టించుకుంటలేదు, నువ్వు తమ్ముడినే ఎత్తుకుంటున్నావు, చెల్లెనే ఎత్తుకుంటున్నావు అంటే అర్థం ఏమన్నా ఉందా? ఎందుకు అంటే ఆ పాప పెరిగేంత వరకు ఆమెను మోయాలి, అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. ఒక పాత విశ్వాసిగా ఎందుకు నీకంటే ఎక్కువ శ్రద్ధ కొత్త వాళ్ళ మీద పెడతాడు సేవకుడు అంటే వాళ్ళు స్థిరపడాలి, వాళ్ళకి అర్థం కావాలి. నువ్వు ఆల్రెడీ స్థిరపడిపోయావు, నీకు సేవ తెలుసు, పరిచర్య తెలుసు. వారికి పాట అవకాశం ఇచ్చి, వారిని ఎంకరేజ్ చేసి, వారిని ధైర్యపరిచి, వాళ్ళని కాస్త వెంబడి పెట్టుకొని, వాళ్ళని ఉత్సాహపరిచి, దేవుని పట్ల ఒక సద్భావన కలిగి దేవునిలో వారిని నిలబెట్టాలన్న ఒక ఆలోచనతే తప్ప పాత వారిని విమర్శించి పక్కకు పెట్టాలన్న ఆశ, ఆలోచన ఏ తండ్రికి ఉండదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా.
ఇదిగో గంగాల మోసే తల్లులుగా మీరు ఉండాలి తల్లి. కొత్త వారిని మీరు బలపరచాలి. ఒక విశ్వాసిగా నీ కుటుంబస్తులను, నీ చుట్టుపక్కల ప్రజలను ఇదిగో యేసు రక్తానికి సూచనగా ఉన్న ఈ గంగాళంలో కాళ్ళు చేతులు కడుక్కొని దైవజనులు సేవ చేసేవారు, పరిశుద్ధతకు మాదిరిగా పరిశుద్ధ పరిచే అనుభవానికి సూచనగా ఉన్న ఈ అనుభవంలోకి సంగమ నేను అనేకులను మనం మోయగలిగే వ్యక్తులంగా ఉండాలి. ఇదిగో పరిశుద్ధ గ్రంథం 3వ అనుభవాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. మందిరంలో నేను బిడ్లారా, మందిరం పరిశుద్ధ స్థలంలో ఎంటర్ కాగానే వాక్యం చెప్తుంది దీప స్తంభం కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో రాస్తాడు 7 దీప స్తంభముల మధ్యలో సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అని అంటాడు. దీప స్తంభములు ఏంటి అని అంటే బైబుల్ చెప్తుంది అవి దేవుని సంఘానికి సూచన. దేవుని సంఘంలో ఇదిగో నేను చాలా వివరంగా మీకు ముందున్న దినాల్లో చెప్పాను. ఈ యొక్క బేస్, ఈ యొక్క పీఠము ప్రభువైన క్రీస్తుకు సూచనని, ఈ క్రీస్తులో నుంచి దర్శనాన్ని చేతబట్టుకుని వచ్చిన సెంటర్ పిల్లర్ దైవజనుడని, ఆ దైవజనులలో నుంచి వచ్చినటువంటి సంఘ ప్రజలే ఈ దీప స్తంభానికి గుర్తు అని చెప్పాను. ఈ దీప స్తంభంలో దీపం ఎప్పుడు ఆరిపోవద్దు, ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. సంఘంలో నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఒక దీపముగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఎందుకో తెలుసా? దీపకాంతిలోనే ఏదైనా చేస్తాం. బైబిల్ అంటుంది మీరు లోకానికి వెలుగై ఉన్నారని. బైబిల్ చెప్తుంది ఎవడైనానో దీపస్తంభాన్ని మంచం కిందనో కొంచెం కిందనో పెట్టడు, కానీ అందరికీ వెలుగిచ్చున్నట్టుగా దీపస్తంభం మీద పెడతాడు అని అంటుంది. పరిశుద్ధ గ్రంథం ప్రకారం సంఘంలో ఒక దేవుని బిడ్డగా, ఒక సహోదరుడిగా, ఒక సహోదరిగా, ఒక యవన బిడ్డగా నీ వెనుక వచ్చే వారికి నీ ఒక వెలుగునిచ్చే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఒక దీపముగా ఉండాలి. నిన్ను చూసి కొత్తవారు మారాలి. నిన్ను చూసి కొత్తవారు ఇన్స్పైర్ కావాలి. ఒక యవన బిడ్డగా నిన్ను చూసి యవనస్తులు వస్తున్న వారు నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి వారు ఆశీర్వాదకరంగా మారగలుగుటకు, వారికి భవిష్యత్తును చూపించగలిగే వ్యక్తిగా, వారికి మార్గనిర్దేశకము చేయగలిగే వ్యక్తిగా నీవు నేను ఒక దీపముగా సంఘంలో వెలగాలి. హల్లెలూయా. నీవు ఆరిపోయిన వ్యక్తిగా ఉంటే, దీపస్తంభాన్ని మోసే వ్యక్తిగా నువ్వు లేకపోతే, నీ వెనుకొచ్చేవారు నిన్ను చూసి, నీవే 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తావు, వెనుకొచ్చే విశ్వాసి 12 గంటలకు వస్తాడు. కారణం ఏంటంటే నువ్వు వాళ్ళకు మాదిరిగా ఏమీ లేవు, వెలుగుగా ఏమీ లేవు. ఒక ఇంట్లో దీపం ఉంటే ఆ దీపపు కాంతిలో అన్ని ఇంటి పనులు సవరించుకుంటారు. బైబిల్ అంటుంది ఒక స్త్రీ దీపము వెలిగించి తన ఇంటిలో పోగొట్టుకున్న నాణాన్ని వెతుక్కున్నట్టుగా దీపం వెలుగుతేనే కోల్పోయినవి మనం పట్టుకోవచ్చు. దీపం వెలుగుతోనే చీకటిలో పతనమైపోతున్న జీవితాలను మనం దేవుని కొరకు నిలబెట్టవచ్చు. సంఘమా, ఈరోజు సంఘములో ఒకే రకమైన గుంపు ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఎలా ఉంటారంటే ఉదయం లేస్తారు, మన్నా ఏరుకుంటారు, ఆ దాహం అయితే కేకలేస్తారు, బండలో వస్తున్న నీళ్లు తాగుతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి ఏ రోజు మందిరం గురించిన బాధ్యత లేదు, ఏ రోజు మందిరాన్ని భుజాన మోసే అలవాటు లేవు. మేఘం కదిలిందా వారి పశువులను, వారి పిల్లలను సర్దుకోవడమే తప్ప ఏ రోజు వారి హృదయంలో దేవుని మందిరాన్ని గురించిన ఆలోచనే లేదు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా అడుగుతున్నా, నీ ఇంట్లో ఒక భార్య, భర్తగా, పిల్లలుగా మీరు కూర్చున్నప్పుడు ఎప్పుడైనా సేవా క్షేమాన్ని గురించి మాట్లాడతావా? సంఘ క్షేమాన్ని గురించి ఆలోచిస్తావా? ఏం మాట్లాడతారు? ఈరోజు కూర్చున్న దగ్గర పాస్టర్ ఇట్లా, పాస్టర్ అమ్మ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళిట్లని దేవుని మందిరాన్ని గురించి, దేవుని సేవకుల గురించి నెగిటివ్గా మాట్లాడి తప్పుడు అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉంటున్నారు. కనుకనే వారి కుటుంబాలలో దేవుని మందిరపు యొక్క ప్రమేయం లేదు గనుక, దేవుని మందిరపు యొక్క ఆశీర్వాదం వారి మధ్యలో లేదు గనుక కొంతకాలం బాగానే కనపడతారు, కానీ వారి పిల్లలు భ్రష్టులైపోయి, వారి పిల్లలు చెరుగులు తిరిగి, ఇదిగో పాప ఎవరినో ఎత్తుకొని పోతారు, బాబు ఎవరినో ప్రేమలో పడతారు, ఉదయం లేచి నుంచి తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురవుతారు. బాబు అది తప్పు అని అంటే నా ఇష్టం అని అంటాడు. తల్లిదండ్రులకు అవిధేయులైన పిల్లలు, కుటుంబంలో లక్షలు ఉన్న నెమ్మది లేని కుటుంబాలు క్రైస్తవ సంఘాలలో వేలు కలిగి ఉన్నారు. హల్లెలూయా.
సంగమా, ఒక దైవజనుడిగా మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, వినండి. దేవుడు అన్నాడు, సంగమా మీ మధ్యలో నా మందిరాన్ని నేను పెడతాను. మీ కుటుంబాల్లో, మీ జీవన విధానంలో దేవుని మందిరము గనక మీకు సెంటర్ పిల్లర్గా మారకపోతే మీ భవిష్యత్తు అస్తవ్యస్తంగా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుకే మందిరం ఇశ్రాయేలు ప్రజల జీవన విధానం అంతటిలో వారు తోడుగానే ఉంది. అందుకనే బలిపీఠాన్ని మోసే సమర్పణ కలిగిన వారు, అనేకుల రక్షణ కొరకు దేవుని బిడ్డల సువార్తీకరణ చేసి కొత్త వారిని కట్టే రక్షణ అనుభవాలకు సూచనగా ఉన్న ఇదిగో గంగాళమును మందిరంలో వెనకొచ్చే వారికి ఒక దీపముగా దైవజనుడైన పౌలు తిమోతితో అంటాడు, నా కుమారుడా, నిన్ను బట్టి పరిశుద్ధుల హృదయాలు తెప్పరిల్లాయి అని అంటాడు. నిన్ను బట్టి దైవజనుడికి నెమ్మది ఉండాలి, నిన్ను బట్టి దైవజనుడికి క్షేమం ఉండాలి. నేను అంటున్నాను, ఈ పరిచర్యలో ఎప్పుడైనా ఏ బాధ్యత అయినా ఇదిగో నీ భుజాన మీద ఉన్నాయా? మరకలు ఉన్నాయా? ఏమైనా మోసావా? ఏమైనా మోసావా? మోసే అలవాటు ఉందా? 10 గంటలకు వస్తావు, ఆమెను అనగానే వెళ్ళిపోతా. కారణం ఏంటి అని అంటే అసలు నీకేం తెలియదు. ఇదిగో మందిరం బాధ్యతలు మోసే పిల్లలు ఉన్నారు, ఇక్కడ మందిరపు యొక్క బరువులు మోసే పిల్లలు ఉన్నారు. పరిచయం చేస్తూ, సిస్టమ్ పెడుతూ, చాపలేస్తూ, ఒక దైవజనుడిగా నా ప్రార్థనలో నేనుంటే ఇదిగో కార్యక్రమాలు చేసి నా చేతికి మైకిచ్చి నాకు తోడుగా నిలబడి నా బరువులలో కొంత బరువు మోసే బాధ్యత కలిగిన సంఘ బిడ్డలు నా సేవలో దేవుడు ఇచ్చాడు కనుకనే ఈ మాత్రం సేవలో ముందుకెళ్తున్నాను. హల్లెలూయా. బరువు మోసేవాడు ఎవడు లేకపోతే, నీకున్న 2 పిల్లల్లో బాధ్యత లేని పిల్లలు కనుక నీకుంటే ఎలా ఉంటుంది? ఒక సంఘములో బరువు మోసే సంఘాలు కావాలి. హల్లెలూయా. ఇదిగో సమర్పణ కలిగిన తల్లులు కావాలి. అర్థమవుతుందండి? ఒక లూదియా అంటే అది పౌలుతో, నేనున్నానయ్యా, నా ఇంట్లో ఉండు. ఒక హక్కుల్లో ప్రిస్కిల్లా అంటారు, మేము ఈ ఊరికి బతకడానికి వచ్చాం, వాస్తవమే, కానీ మీతో కలిసి మేము సేవలో కష్టపడతాం, మా సమయాన్ని వెచ్చిస్తాం, మా కాలం మీతో పాటు మేము సమయాన్ని వెచ్చిస్తాం, మా సంపాదనలో కొంత నీ సేవలో కూడా మేము ఖర్చు పెడతాం. ఆలోచించు. మోసే బరువు కలిగిన అనుభవం నీకుందా? గంగాళం మోసే అనుభవం ఉందా? దీపస్తంభాన్ని మోసే అనుభవం ఉందా? ఇదిగో రొట్టెల బల్ల, నా వైపు చూడండి. ఈ రొట్టెలు ప్రతిరోజు 12 రొట్టెలు ఈ బల్ల మీద ఉంచబడతాయి. ఎవ్రీడే, ప్రతిరోజు ఒక వరుసన 6, మరొక వరుసన 6. నిన్నటి తీసేయాలి, ఉదయకాలం మళ్ళీ ఫ్రెష్ రొట్టెలు ఇక్కడ పెట్టాలి. ఈ రొట్టెలు ఎవరు తింటారో తెలుసా? సేవకుడు తింటాడు. ఎవరు తింటారు? చెప్పండి, ఎవరు తింటారు? దైవజనుడు సేవలో తన పనంతా చేసుకొని ఈ రొట్టెలను ఈ దీప స్తంభపు వెలుగులో కూర్చొని తన ఆకలి తీర్చుకుంటాడు. ఇది ఎవరో తెలుసండి? దైవజనుడి ఆకలి తీర్చే సంఘం. దైవజనుడి ఆకలి, ఒక సేవకురాలి ఆకలి ప్రారంభం నుంచి ఆ మాత్రం సమర్పణ కలిగిన వారు దొరికారు కనుకనే వారంకో 10 రోజులకో ఇంతొక అన్నం ముద్ద దొరికేది నాకు. సమర్పణ కలిగిన తల్లులు, సమర్పణ కలిగిన తండ్రులు సేవలో ఇదిగో ఆహారము, దైవజనుడి కడుపు కోసం ఆలోచించగలిగే సంఘాలు ఉండాలి. హల్లెలూయా. చేద్దామా హుషారుగా? హల్లెలూయా. నేను చాలా పర్యాయాలు విజిటింగ్ పోతున్నప్పుడు పాసరక్క అంటుంది, తినేసి వెళ్దాం మెల్లగా. వద్దు, తినుడైతే లేట్ అయిపోతుంది, ఎట్లాగో వెళ్తాం కదా, అక్కడే తినొచ్చుది అని అంటాను. కానీ 90% వెళ్ళిన ప్రతి చోట మాకు అన్నం పెట్టలేదు. ఎందుకో చాలామందికి నన్ను చూస్తే పెట్టబుద్ధి కాదు. హల్లెలూయా. 12 గంటలకు పోయాను, 4 గంటలకు ఇంటికి బయటకు వచ్చాను. అన్నం తినమని ఎవరు అడగలేదు. అంటారేమో అనుకున్నా, అనలే, బయటకు వచ్చేసా. వస్తూ ఎక్కడో పానీపూరి బండి దగ్గరనో 10 రూపాయల పానీపూరీలు కొనుక్కొని తిన్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే
దైవజనుడి ఆకలి. ఎలీషా సునేమీరాల దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మా, ప్రతిరోజు ఈ ఊరు నుంచి వెళ్తాను, లంచ్ టైం మీ ఇంట్లో ఆగుతాను అని అనలే. తన పంతం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకరోజు ఆవిడ అంది, అయ్యా, ఈ ఊరు నుంచి వెళ్తున్నప్పుడల్లా మా ఇంటికి వచ్చి ఇంత ముద్ద తిని పొండయ్యా, ఇంత అన్నం తిని పొండయ్యా అని ఆవిడ బతిమిలాడితే, దైవజనుడైన ఎలీషా ఈమె ప్రతిరోజు బతిమిలాడుతుందని ఇంట్లోకి వెళ్ళి అన్నం తినడం ప్రారంభిస్తే బైబిల్ అంటుంది, ఎలీషా అంటాడు, ఈమె మన మీద ఇంత ప్రేమ చూపిస్తుంది, మనం కూడా ఏమైనా ఈమెకు మేలు చేయాలి. మీరు నమ్మండి, దైవజనునికి ఇంత అన్నం పెట్టి, దైవజనుడి అన్నం కాదండి, బైబిల్ అంటుంది, నా సేవకుడికి నీళ్ళిచ్చినా కూడా నేను మీకు ఫలం ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఈ పాయింట్ మీకు బైబిల్లో ఎక్కడ దొరకదు. మీకు ఒక సేవకుని విషయంలోనే దేవుడు ఎంత అద్భుతమైన ఆఫర్ ఇచ్చాడంటే, నా సేవకునికి అన్నం పక్క పెట్టండి, నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు, నేను దానికి మీకు రెట్టింపు ఫలం నేను ఇచ్చేస్తాను. హల్లెలూయా. అంటే దైవజనుడికి ఇవ్వగలిగే ఆ అనుభవాన్ని పరలోకపు తండ్రి కూడా ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడో మీరు ఆలోచించండి. అందుకనే రొట్టెల బల్లను మోసే గుంపు కావాలి. ఒక దైవజనుడి సంఘపు ఆకలి, సంఘంలో ఉన్న అవసరత. మీటింగ్ పెట్టాం, కూడిక అవుతుంది, సేవకులు వస్తారు, ఎన్నో అవసరతలు ఉంటాయి. ఎప్పుడైనా ఆలోచించావా? కూడిక జరుగుతుంది కదా, దూరం నుంచి సేవకులు వస్తారు కదా, వారికి సేవకుడు కానుకివ్వాలి కదా, ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా, ప్రేమ విందు అవసరతలు ఉంటాయి కదా. అయ్యా, ఇదిగో ఒక 500, అయ్యా ఒక 100 సేవకు వాడండి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఉపకార ధర్మము చేయడం మానకండి అని అంటాడు. వాక్యం చెప్తుంది, ఒక గుంపు ఉంది, మాకు అన్నం ఎప్పుడు పెడతావు, మాకు మన్నా తప్ప మాంసం లేదు, మోషే పెడతావా, రాళ్ళతో చంపాలా అని అన్నారు. వాళ్ళకు పెట్టుడు తినుడు తప్ప ఇంకేమి రాదు. మరొక గుంపు ఉంది, వాళ్ళు భార్య పిల్లలు కుటుంబం ఉన్న మందిరాన్ని కూడా భుజాన మోసుకుంటూ వెళ్తారా. చాలా మంది సంఘ బిడ్డలు పెట్టరు, ఇవ్వరు, కానీ తినేటప్పుడు ఎవరు చేశారు వంట? ఎవరు చేశారు ఇయ్యరు వంట? అక్కన అనుకున్నా, ఆగమాగం చేసేస్తారు. వచ్చి కంచం ముందు పెట్టుకొని తింటున్నావే, అది పెట్టడమే ఎక్కువ నీకు. అది పెట్టడమే ఎక్కువ అంటే ఎవరు చేశారు? ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా? ఆలోచించు. దేవుని మందిరంలో 3 రోజులైంది, నా మాట వినండి, 5 రొట్టెలు 2 చేపలు ప్రభు పెట్టింది ఫ్రెష్ ఫుడ్డా? చెప్పండి అమ్మా, ఫ్రెష్ ఫుడ్డా? అప్పుడే దేంట్లో ఆర్డర్, జొమాటోలో. ఆ పిల్లోడికి 3 రోజులైంది వాళ్ళ అమ్మగారు చపాతీలు పెట్టి, హిందీలో అంటారు బాసి చపాతీ. ఆ 3 రోజుల తర్వాత యేసయ్య ఆ చపాతీలను పట్టుకొని ఆశీర్వదించాడు. ఫ్రిడ్జ్లు లేని కాలం, అరణ్యంలో డబ్బా ఓపెన్ చేయకుండా 3 రోజులు ఉంచిన చపాతీలను యేసు ప్రజలకు పెడితే కడుపార తిన్నారు. హల్లెలూయా. దేవుని మందిరంలో, దేవుని విశ్వాసుల గృహాలలో బైబిల్ చెప్తుంది, మీ ముందు పెట్టింది మీరు తినండి. చెప్పండి, మీ ముందు పెట్టింది మీరు. బైబిల్ ఏం చెప్పింది? సేవకులారా, మీరు ఏ గృహానికైనా ఏ పట్టణానికైనా వెళ్ళినప్పుడు మీ ముందు ఏవి పెడతారో అవి తినండి. ఎప్పటిది? ఇది నాకు నడవదు, ఇది నాకు పడదు అనొద్దు. ఇప్పుడు నీకు వంకాయ పడదని నీకు ఒక బెండకాయ, నీకు పులుసు పడదని నీకు ఒక టమాటా ఫ్రై ఎడ చేసి పెట్టి, ఇదేనా హోటలా? అలసిపోయి వచ్చారు, దూరం నుంచి వచ్చారు, 50 కిలోమీటర్ల నుంచి వచ్చారు, పోతూ సొమ్మసెల్లి పోతారని యేసయ్య అన్నం పెట్టాడు. కానీ మధ్యాహ్న భోజన పథకం అక్కడ ఏమి? చెప్పండి అమ్మా, మధ్యాహ్న భోజనం పథకం పెట్టలేదు యేసయ్య. ఎందుకు పెట్టాడంట? అయ్యా, పోతూ వాళ్ళు ఎక్కడ సొమ్మసిల్లి పోతారేమో, ఇంటికి పోయేదాకా చీకటైపోతారు. 3 రోజులైంది ఇక్కడే ఉన్నారు, తినలేదు. ఇంత అన్నం పెట్టి పంపిస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వండుకుంటారు. మందిరంలో భోజనం ఎందుకో తెలుసా? మీరు ఇంటికి పోయేదాకనే.
మీరు ఇంటికి పోయేదాకా కొంచెం చకరచి పడిపోకుండా అంతే. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కానీ ఇప్పుడు మందిరాలలో ఉన్న స్పెషల్స్ ఇండ్లలో లేవు ఇప్పుడు. మందిరాలలో స్పెషల్ 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 అజ్ఞానంతో కూడిన కార్యాలు ఇవి. దేవుని వాక్యం అంటుంది, సన్నిధి రొట్టెల బల్లను గుడ్డలో బ్లూ క్లాత్లో కట్టుకొని వెళ్తున్నారు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను, వినండి. ఇది ధూప వేదిక. ఈ ధూపం మీద సాంబ్రాణి వేసి, బలిపీఠపు నిప్పులు ఆ ధూప వేదికలో వేసి, ఆ సాంబ్రాణి మేఘముగా, ఇదిగో ఈ విధంగా ఒక మేఘముగా మందిరం అంతా కమ్ముతుంది. ఇది ప్రార్థన ధూపానికి సూచన. మందిరంలో ప్రార్థించే తల్లులు ఉండాలి, మందిరంలో విజ్ఞాపన చేసే కర్తలు ఉండాలి, మందిరంలో సేవా నిమిత్తం, సేవకుల నిమిత్తం, నశించిపోతున్న ఆత్మల నిమిత్తం పరిచర్య ధర్మము చేయడానికి సంఘంలో ధూపము మోసే, ధూప వేదికను భుజాన పెట్టుకునే సంఘ బిడ్డలు ఉండాలి. అంటే ప్రార్థించే తల్లులు ఉండాలి, సంఘంలో సమర్పణ కలిగిన గుంపు, సంఘంలో రక్షణ సువార్తను ప్రకటించే గుంపు, సంఘంలో వస్తున్న వారికి మాదిరిగా ఉండే గుంపు, సంఘంలో దైవ సేవ అవసరతల అక్కర్ల గురించి ఆలోచించే గుంపు, సంఘంలో ప్రార్థించే గుంపు, ఇవన్నీ భుజాన పెట్టుకొని మోసే స్వాస్థ్యమైన ప్రజలు దేవునికి కావాలి. హల్లెలూయా, సభలు షేర్గా హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఏలియాను మోయలేకపోయారు కనుకనే పిలిచిన దేవుడు నా సేవకుడు చస్తాడేమోనని కాకులకు చెప్పి, రే బాబు, విశ్వాసులందరూ మర్చిపోయారు నాయన, విశ్వాసులందరూ ఎవడి కుటుంబ బాధ్యతలో వాడు ఉండిపోయాడు, విశ్వాసులందరూ వారి కడిపే వారికి దేవుడిగా మార్చుకున్నారు. నేను పిలిచాను నా సేవకుడిని, వానికి ఇంత అన్నం కావాలని చెప్పి ఎక్కడో ఉన్న విశ్వాసిని ప్రేరేపిస్తే ఆ విశ్వాసి, పాస్టర్ గారండి మీరు పలానా పాస్టర్ గారా? అవునండి. ఎందుకోనండి? మీ గురించి మాకు ఇట్లా ప్రేరేపణ ఉంది అని చెప్పి ఒక 1000 రూపాయలు పంపిస్తున్నాడు. కాకులు ఎన్నవి పావురాలన్నీ కాకులు అయిపోయాయి, ఆ కాకి పావురం అయిపోయింది. ఆ కాకి కొరకు ఏలియా ప్రార్థన చేయలేదు కదండి, ఆ కాకి కొరకు ఆయన నిలబడలేదు కదండి. కర్మేలు కొండ మీద నిలబడింది ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఆయన సేవ చేస్తుంది ఇశ్రాయేలు ప్రజల కొరకు. సంగమా, మోసేవాడు లేడు, అందరూ తమ తమ బాధ్యతల్లో మునిగిపోయారు. ఒంటరిగా నా ప్రభు సిలువను మోసుకుంటూ వెళ్ళినట్టుగా సేవ మోసేవాడు లేక ఈ బరువులన్నీ ఒక దైవజనుడు ఆయనే ప్రార్థించారు, ఆయన అక్కర్ల కోసం ఆలోచించారు, ఆయనే నశించిపోతున్న ప్రజల కొరకు ఇక్కడ ప్రార్థన చేసి, కొత్త వాళ్ళు వచ్చారేమో త్వరగా వెళ్ళి వాళ్ళని పలకరిద్దాం అని అక్కడ త్వరగా వెళ్ళాలి. ఇవన్నీ ఒక దైవజనుడు గుండెలో భారం అధికమైపోతే ఇత్రో మోసతోనే అంటాడు, ఇంత భారం నువ్వు మోస్తే తొందరగా చచ్చిపోతా, ఈ బరువంతా ఒక్కడిగా మోయద్దు, నువ్వు పంచుకో అని అన్నాడా. సంగమా, బాధ్యతలను మోసే సంఘముగా దయచేసి మీరు ఉండాలి. హల్లెలూయా, చెబుదాము షేర్గా హల్లెలూయా. 40 ఏండ్లు కానానుకు చేరేంత వరకు ఇవన్నీ మోసుకుంటూ వెళ్ళారా. ఒక రోజు 2 రోజులు కాదు, నీవు మహిమలో చేరేంత వరకు, ప్రభు దిగి వచ్చేంత వరకు మనము పరువులు మోసగలిగే బిడ్డలముగా మనము ఎదుగుదుముగాక. చదము షేర్గా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవను 8580 మంది మోస్తే సేవ జరిగింది. ఎవ్వరు మోయకుండా ఒక దైవజనుడు సేవ ఏం చేయగలడు? పాస్టర్ అమ్మ గారు ప్రేమవింద అండాలా, ప్రార్థన చేయాలా, ఆదివారం కొరకు సిద్ధపడాలా, ఏం చేయాలి? మీకు వంట చేసే వంట మొదలుకొని తినిపోయిన తర్వాత కంచాలు తుడిసి మందిరం కడిగేదాకా సావుకురాలే పని చేసుకుంటూ పోతే ఇంకా మోసేవాడు ఎవడండి? సంగమా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, బాధ్యత లేని విశ్వాసిగా ఉండకు, బరువు భుజాన పెట్టుకో. నువ్వై ఈ భుజాన మోస్తున్న ఈ సంఘానికి లేవీలతో ప్రభు అంటాడు, వీరికి నేనే స్వాస్థ్యం, నావన్నీ వీలయే.
నా అన్ని వీలయ్యే. ఒక గొప్ప ఆశీర్వాదకరమైన గుంపు ఈ తరములో తగ్గిపోయింది కనుకనే సేవ కుంటుపడుతుంది. మాకు దైవజనులు ఎప్పుడు చెప్పేవారు, నువ్వు కూర్చున్న చాప చిరిగిపోయినప్పుడు నీకెందుకు ఆలోచన రాలేదు కొత్త చాప తేవాలని? నువ్వు వాష్రూమ్లోకి వెళ్తున్నప్పుడు బకెట్ ఇరిగిపోతే నీకెందుకు రాలేదు ఒక బకెట్ తేవాలని? నువ్వు కూర్చున్న కుర్చీ ఇరిగిపోయినప్పుడు అయ్యో నా మందిరంలో కుర్చీ ఇరిగిందే, నేను కుర్చీ తేవాలన్న ఆలోచన నీకు ఎందుకు రాలే తెలుసా? అసలు నీకు బరువు మోసే అలవాటే లేదా? నా దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను, మీ మధ్యలో నా మందిరాన్ని పెడతానన్నాడు. మందిరం లేకుండా నీ ప్రయాణం చేయకు, అది నీకు శోభాస్కరము కాదు. హల్లెలూయా. మందిరమును నీ కుటుంబానికి, నీ పిల్లలకు బీజముగా ఉంచు. బైబిల్ చెప్తుంది, తల్లులారా తండ్రులారా మీ పిల్లలను దేవుని మందిరంలో పెంచండి. ఎక్కడ పెంచాలి? గురుకులాలలో కాదు. 5వ తరగతి గురుకులా పోయింది, 20 ఏళ్ళకు పెళ్ళి అయిపోయింది. మరి ఎప్పుడు వస్తాం మందిరానికి? ఎప్పుడు చేస్తాం మందిరానికి? ఎప్పుడు ఈ ధ్యాస లేదు నీకు. సేవకుల పిల్లలను కూడా గురుకులు వేసేస్తున్నారు. వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు మీటింగ్ వస్తారా, సప్పుడు అక్కడ కూర్చుంటారు. ఎందుకు తెలియదు, ఏం చేయాలో తెలుసా? అడగాల కదా, బరువు మోయాలి కదా, మోయాలి. ఇది నీ భాగ్యం. హల్లెలూయా. అమాలి మోస్తలే మనము, ఎవడో గులామీ మోస్తలే మనము, మహాదేవుని మందిరం భుజాన మోస్తున్నాం. ఇది మన భాగ్యం. ఒక కురేనీయుడైన సీమోను యేసు సిలువను మోసినట్టుగా ఆ సిలువను మోయడం మన భాగ్యం. బరువుమై నా ప్రభు నీ ఇంటి బరువును మోస్తాడా? నీ భారం ఆయన మీద పెట్టు, ఆయన బరువు కొంచెం నీ మీద మోసుకో. నా ప్రభు మనలను అలాగూ చేయనుగాక. ఆమేన్. దయచేసి అందరం లేచి నిలబడదాం. ఒక్క చిన్న ప్రార్థన.